ఫ్రెండ్స్, మనం ఎంత తక్కువ చెప్తే అంత ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మన మాజీ సీఎం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయన గురించి అసలు ఏ వీడియోలు చాలవు. అసలు యూట్యూబ్, ఆయన బయటికి వెళ్తే యూట్యూబే బద్దలు. యూట్యూబ్ కానీ, సోషల్ మీడియా కానీ, నేషనల్ ఛానల్ కానీ, శాటిలైట్ ఛానల్ కానీ అన్నీ బద్దలు ఆయన బయటికి వెళ్తే. ఇప్పుడు తుఫాను అని వచ్చింది కదా మొన్న, రైతుల కోసం ఆయన వెళ్తే ఒక వికలాంగులు అయినా అసలు ఆయన బయటికి రాకుండానే చెయ్యాలి. ఫస్ట్ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి బయటనే రాకుండా చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎన్ని బారికెట్లు పెట్టండి మీరు. అప్పుడు అరటి పండ్లది, పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, మీరు ఎన్ని అయినా చూసుకోండి. ఆయన జగన్మోహన్ రెడ్డి టూర్ చూసుకోండి. పోలీసు వల్ల కాదు, పెద్ద కేంద్రం వల్ల కాదు, ఏ సోషల్ మీడియా వల్ల కాదు, ఏ యూట్యూబ్ వల్ల కాదు, ఏ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు నుంచి కాదు, పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ సార్ నుంచి కూడా కాదు, ఎవరి నుంచి కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక తుఫాన్, ఒక సముద్రం. దాని పేరే సముద్రం, దాని పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన బయట రాకుండా చూసుకోవాలి. కానీ మీరు బయటకు వచ్చినాక బార్కెట్లు పెడతాం ఏం చేస్తాయి నీ బార్కెట్లు? జనాలు తిరగబడ్డారు పోలీసుల మీదనే. పోలీసులకే నూక్కొని పోతారు. చెల్లరా బై చెల్ల, కేసు పెడితే కేసు పెట్టుకోబోయి చెల్ అని నూకుతురు ఆంధ్రోళ్ళు ఏమంటారో తెలుసా? కొద్దిగా యాసగా ఉంటుంది వాళ్ళ భాష, మన తెలంగాణ భాషలకు కాదు. నేను మొండ కొత్తనే ఏందో నువ్వు చేసేది, పెద్ద పీగుడు కూడా వచ్చావు, మొండ పీకేవాళ్ళమ్మ అట్టంటారు వాళ్ళు. ఓ ఎస్ఐకి ఏమంటాడు అది ఒక ఆంధ్ర, ఆయన పెద్ద మనిషి, బాగా 40-50 ఏళ్ళు ఉంటాయి ఆయనకు. వైఎస్ఆర్ పార్టీ అంటే చాలా ఇష్టం పట్టుకుంది. అయినా మేమందరం కూడా వైఎస్ఆర్ సైనికులమే, కానీ వైఎస్ఆర్ పార్టీ సైనికులమే. మేము ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటాం. మేము ఇంత మచ్చ వైఎస్ఆర్ పార్టీకి ఇంత మచ్చ జగన్మోహన్ రెడ్డి గురించి, భారతమ్మ గురించి, మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఇట్లా అన్నా కానీ అప్పుడే ఒక్క గంటల వానికి క్షమాపణ చెప్పిస్తాం. గంటల మళ్ళా సోషల్ మీడియాలో మీ కాలు మొక్తా, మీకు నమస్తే అన్నట్టు చాలామంది చూసినాం. హైపరాది గానికి, అదేదో గబ్బర్ సింగ్ రౌడీ గానికి, పెద్ద వాళ్ళకి మొత్తాన్ని చూసినాం మేము. కానీ అయితే వీళ్ళంతా కానీ ఆయన పెద్ద ఆయన నేను మొండ కొత్త పోలీసు ఆయనకే అంటుండే. ఆయన మేము మొండ కొత్త మా జగన్మోహన్ రెడ్డి కలవటానికి నీదే ఉందో బోడీ పర్మిషను, దొబ్బేవే కేసు పెట్టుకోపోవా, కేసు పెడతా అని ఎస్ఐ అంటుండు. కేసు పెట్టుకోబో మొండ అంటుండే ఆయన. నాకు గమ్మొచ్చుద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అభిమానం అట్లుంటుంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మామూలు వ్యక్తి కాదు. మీరు ఏదో అనుకుంటారు. పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్, నారా లోకేష్, బాలకృష్ణ అందరూ ఏదో అనుకుంటారు. కానీ ఆయనకు తుఫాను మీరు ఏం ఆపలేరు. ఆయనకు బయట రాకుండానే చూడాలి. మీరు ఏం చూసినా ఒక్కసారి బండి బయటకు వచ్చిందనుకో, జగన్మోహన్ రెడ్డి ఇట్లా బయటకు వచ్చిందనుకో, ఇక జనం మీకు జనాలు కంట్రోల్ చేయడం ఎవ్వరి తరం కాదు. అసలు ఏ ముఖ్యమంత్రికి లేడు. అబ్బాబ్బా ఏం సార్ జగనన్న జర మెల్లే జనాలు. ఈ పోలీసు వాళ్ళు నువ్వు మళ్ళీ గెలిచిన దాకా వీళ్ళు చంద్రబాబు నాయుడు మాట వింటారు. ఆ పోలీసు వాళ్ళు జర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే బాబా యూట్యూబ్, సోషల్ మీడియా అంతా ఇక చెప్పేది లేదు, వేరే లెవెల్ మా జగనన్న గురించి. ఎన్నిసార్లు చెప్పినా ఇంక అంత తక్కువ. అది ఏం చెప్పమంటావు? ఆయన బయటకు వస్తే చాలే ఓ ప్రపంచం. బయటకు వస్తే ఓ ప్రపంచం. కోట్ల మంది, లక్షల మంది, వేల మంది. ఏ మినిస్టరు, ఏ ముఖ్యమంత్రి పోయినా 100-200 మంది ఉంటారు. అది కూడా తేవాలి. బండి కట్టుకొచ్చి బిర్యానీలు వేసి 500-1000 రూపాయలు ఇస్తాం రండి అని చెప్పి తోలుకురావాలి. అదే మా జగనన్న బయటికి వెళ్ళని ఇంకా చెప్పాను మీకు. మీరే చూసుకోండి. యూట్యూబ్లల్లో, ఫోన్లల్లో, సోషల్ మీడియాలో మీరు ఉంటుంది చూసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆటోవాన్ని కూడా దీవించండి. జై జగనన్న, జై తెలంగాణ, జై హింద్, జై భారత్ మాత.